హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లడ్డూలు చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు తయారీ విధానం. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. అలాగే 1 కప్పు చక్కెర, జీడిపప్పు, కాగబెట్టి చల్లార్చిన పాలు అండి. సరిపడా నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. మిగిలిన అదే నెయ్యిలో గోధుమ రవ్వను వేసుకొని స్లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి మరీ ఎక్కువగా వేయకూడదు. కొబ్బరి ఎక్కువగా వేయడం వలన లడ్డూలు త్వరగా పాడవుతాయి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ రవ్వ వేడికే కొబ్బరి బాగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు రవ్వను కాస్త చల్లారనివ్వాలి. ఇలా రవ్వ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఆ రవ్వ వేడికి చక్కెర బాగా కరుగుతుంది. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకొని రవ్వను కలుపుకోవాలండి. పాలు అంతా ఒకేసారి వేసుకోకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ రవ్వను కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో పాలు వేస్తూ రవ్వనంతా బాగా కలిసేలా కలపాలి. పాలు మరీ ఎక్కువగా వేయకూడదు, అలాగని మరీ పొడి పొడిగా చేసుకోకూడదండి. మనకు లడ్డు చేయడానికి వీలుగా వచ్చేలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డు చేయడానికి వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చాక చేతిని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలండి. చేతికి నెయ్యి అప్లై చేయడం వలన రవ్వ ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు లడ్డూలు చేసుకోవాలి. ఇలా జీడిపప్పును పెట్టి లడ్డు రెడీ చేయాలండి. ఈ విధంగా చేసిన లడ్డూని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇదే విధంగా లడ్డూలన్నీ రెడీ చేసుకోవాలి. ఈ లడ్డూలు కాస్త చల్లారిన తర్వాత గట్టిపడతాయండి. ఇలా అన్ని లడ్డూలు రెడీ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయ్యాయి. ఇవి 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.